18 అక్షోహిణీల సైన్యంతో కురుక్షేత్ర రణభూమి ఎంతో ప్రమాదకరంగా కనిపిస్తుంది. పాండవులు 7 అక్షోహిణీలు, అలానే కౌరవులు 11 అక్షోహిణీల సైన్యంతో యుద్ధ భూమికి చేరుకున్నారు. అక్కడ నిల్చున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో ధైర్యం కనిపిస్తుంది, కానీ లోపల గుండె మాత్రం భయంతో అదురుతుంది. ఎందుకంటే అప్పటి వరకు ఎవరో అంత పెద్ద యుద్ధాన్ని చూడలేదు. ఎలా అంటే అక్కడికి వచ్చిన సైన్యం అంతా ఈ యుద్ధాన్ని చేసి చనిపోయినా పర్లేదు అని అనుకుంటున్నారు. తర్వాత ఏం జరగబోతుంది? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సీజే స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ 36. సరిగ్గా ఎప్పుడైతే శ్రీకృష్ణుడు కౌరవుల దగ్గరికి రాయబారానికి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు కర్ణుడితో మాట్లాడిన ఆ తరువాత రోజు కర్ణుడు నది తీరాన స్నానం చేసి తిరిగి వస్తుండగా కుంతిదేవి ఎదురుపడతారు. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల మీద యుద్ధం చేయవలసింది కర్ణుడే. కానీ కర్ణుడు కూడా కుంతిదేవి కొడుకే కాబట్టి అది ఊహించుకోలేక కర్ణుడి మనసును మార్చే ప్రయత్నం చేయటానికి వెళ్తారు. కుంతిదేవి ఎదురుపడగానే కర్ణుడు తన 2 చేతులతో నమస్కరిస్తారు. వెంటనే కుంతిదేవి, కర్ణ, శ్రీకృష్ణుడు నీకిప్పటికే అసలు విషయం చెప్పి ఉంటారు, కానీ ఆ రోజు కొన్ని కారణాల వల్ల నిన్ను దూరం పెట్టక తప్పలేదు. పాండవుల మీద ఎంత ప్రేమ ఉందో నీ మీద కూడా అంతే ప్రేమ ఉంది. ఆ దుర్యోధనుడు మూర్ఖుడు, ఎప్పుడు కూడా నీ తమ్ముళ్ళకి మంచి చెయ్యాలి అని చూడలేదు. వాళ్ళు ఎంత ధర్మంగా ఉందామనుకున్నా దుర్యోధనుడు నీచంగానే ప్రవర్తించాడు. నువ్వు నీ తమ్ముళ్ళతో కలిపి యుద్ధం చెయ్యు అని అడుగుతారు. వెంటనే కర్ణుడు, అమ్మ, చిన్నప్పటి నుంచి నేను ఎన్నో అవమానాన్ని ఎదుర్కొన్నాను. ప్రతి ఒక్కరూ నువ్వు సూతుడివి అని తిడుతుంటే తట్టుకున్నానే తప్ప ఏమనలేకపోయాను. నాకు జరిగిన అన్యాయాన్ని చూసిన తర్వాత కూడా మీ నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. ఇప్పుడు కూడా ఎలా అడుగుతున్నావు అంటే యుద్ధంలో మాకేమైనా జరుగుతుందనే కదా. నా జీవితంలో కష్టకాలంలో నన్ను ఎవరైనా ఆదుకున్నారు అంటే అది నా మిత్రుడు దుర్యోధనుడు మాత్రమే. ఒకవేళ అంతిమ గడియలే కానీ వస్తే అది నాకు అతనితో పాటే రానివ్వండి. ఇప్పుడు నేను పాండవుల పక్షాన యుద్ధం చేస్తే నా కీర్తి ఏమవుతుంది? అందుకని మీరు అడిగిన పనిని చెయ్యలేను. కానీ అమ్మ, మీరు ఇక్కడికి నా నుంచి ఏదో ఆశించి వచ్చారు కాబట్టి నేను నీకు మాటిస్తున్నానమ్మా. యుద్ధంలో ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుణ్ణి చంపే అవకాశం వచ్చినా నేను వాళ్ళని వధించను, కానీ అర్జునుడిని మాత్రం విడిచిపెట్టను. ఎలా అయినా ఈ యుద్ధం ముగిసేసరికి నీకు 5 పుత్రులే ఉంటారు. యుద్ధంలో అర్జునుడు మరణిస్తే నాతో కలిపి 5 ఉంటారు. ఒకవేళ యుద్ధంలో నేను మరణిస్తే అప్పటికి కూడా నీకు 5 పుత్రులే ఉంటారమ్మా. నన్ను క్షమించండి, ఇదే నా ధర్మం అని అంటారు. అంత పట్టుదలతో ఉన్న కర్ణుణ్ణి మార్చలేను అని కుంతిదేవికి అర్థమయ్యి కన్నీళ్లు పెట్టుకొని కర్ణుడిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా ఈ రోజుకు వస్తే ధర్మరాజు ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటారు. యుద్ధం చేసిన తరువాత విశ్రాంతి ఉండేలా పచ్చని చెట్లతో ప్రశాంతంగా ఉండేటట్టు, అలానే నీరు, ఆహారం, అన్ని సదుపాయాలు ఉండేటట్టు ఒక మంచి ప్రదేశాన్ని ఎంచుకొని గుడారాలని ఏర్పాటు చేసుకుంటారు. అచ్చం అలానే మరొక వైపు దుర్యోధనుడు కూడా గుడారాలని ఏర్పాటు చేసుకుంటాడు. అయితే పాండవులందరూ యుద్ధంలో వాళ్ళ సైన్యాన్ని నడిపించడానికి ఒక సేనాధిపతిని ఎంచుకుంటారు. అక్కడ ఉండే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి పేరు చెప్తున్నారు. ఒకరు ద్రుపదరాజు అంటే మరొకరు శిఖండి అని చెప్పారు. అర్జునుడు మాత్రం విద్యల్లో గొప్ప విద్యలో తెలిసిన దృష్టజీమునుడు అయితే బాగుంటుంది అని చెప్తారు. అందరూ ఒక్కొక్క సమాధానం ఇవ్వటం వల్ల చివరిగా ధర్మరాజు కృష్ణుడి దుక్కు చూసి, మీరు చెప్పండి కృష్ణ, ఎవరైతే బాగుంటుంది అని అడిగితే, వయసులో చూసుకున్న, విద్యల్లో చూసుకున్న గొప్పవాడు దృష్టజీమునుడే, కాబట్టి అతనికే సేనాధిపతి బాధ్యతలను ఇవ్వండి అని చెప్తారు. చెప్పినట్టుగానే దృష్టజీమునుడికి సేనాధిపతి బాధ్యతలను అప్పగిస్తాడు ధర్మరాజు. ఇక మరోవైపు దుర్యోధనుడి దగ్గర ఉన్న సైన్యం ఒక ఎత్తు అయితే అతని దగ్గర ఉన్న మహారథులు ఒక ఎత్తు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్య, శకుని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. అయితే వయసులో పెద్దవారు, అలానే అతన్ని మించిన యోధుడు మరొకరు లేరు కనుక భీష్మ పితామహుడికి సేనాధిపతి బాధ్యతలను అప్పగిస్తారు. వెంటనే భీష్ముడు, దుర్యోధన, నాకు నువ్వెంతో పాండవులు కూడా అంతే. వాళ్ళని నేను చంపలేను, అలా అని వాళ్ళు కూడా నా మీదకి అస్త్రాలని ఎత్తలేరు. కానీ ఒక్కసారి యుద్ధంలో అడుగు పెడితే ఏం జరుగుతుందో ఎవరమూ చెప్పలేము. యుద్ధం ఎవరి చేత ఎలాంటి పనైనా చేయించవచ్చు, కానీ నేను మాత్రం మన సైన్యాన్ని సరైన మార్గంలో నడిపిస్తాను అని అంటారు. అలానే దగ్గరలో ఉన్న ఉలూక అనే గూఢాచారితో
పాండవులకు ఇలా చెప్పమని చెప్పి దుర్యోధనుడు పంపిస్తాడు. ధర్మరాజా, నువ్వు ఎప్పుడూ ధర్మం ధర్మం అంటూనే ఉంటావు, అందుకే యుద్ధం చెయ్యవు అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి నువ్వు ఒక పిరికి పందవి. ధర్మం అనే పేరు చెప్పి యుద్ధం నుంచి ఎప్పుడు పారిపోతూ ఉంటావు. ఇక అర్జునుడా, తన విషయానికి వస్తే తన అజ్ఞాతవాస కాలాన్ని ఒక నపంసకుడిలా జీవించాడు. నిజానికి కూడా అర్జునుడు ఒక నపంసకుడే. అలాంటి వాడు మాతో ఏం యుద్ధం చేస్తాడు? ఇంకా భీముడి విషయానికి వస్తే అతనికి చెప్పిన మాట నిలబెట్టుకోవాలి అనే బుద్ధి కన్నా ఆవేశం ఎక్కువ. ఇంకా కృష్ణుడి విషయానికి వస్తే నీ మాయలు ఇక్కడ పనిచేయవు కృష్ణ అని ఉలుకుడితో చెప్పి దుర్యోధనుడు పంపిస్తాడు. అలా ఉలుకుడు పాండవుల శిబిరానికి చేరుకొని ధర్మరాజుతో ఇలా అంటారు. ధర్మరాజా, నాతో దుర్యోధనుడు ఒక సందేశం పంపించాడు. మీరు నాకు హాని చెయ్యను అని మాట ఇస్తే నేను అదేంటో చెప్తా అని అంటాడు. వెంటనే ధర్మరాజు, దూతగా వచ్చిన వాళ్ళని హాని చేయటం ధర్మం కాదు. ఉలుక, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, పర్లేదు అని అంటారు. ఇక దుర్యోధనుడు చెప్పినవన్నీ చెప్తాడు. అంతే, ఇక కోపంతో రగిలిపోయిన పాండవులకు యుద్ధం ముందు ఇది ఒక ప్రోత్సాహంలా పనికొస్తుంది. చేసిన ప్రతిజ్ఞలన్నీ గుర్తుకు వచ్చి మళ్ళీ వాళ్ళలో పౌరుషం నింపేలా ఈ సంఘటన చేసింది. నిజానికి చెప్పాలి అంటే భీష్ముడు చాలా పెద్ద యోధుడు. ఎన్నో సంవత్సరాల పాటు అతన్ని ఎవ్వరూ ఓడించలేకపోయారు. అయితే ఈ కురుక్షేత్ర యుద్ధంలో అతన్ని ఓడించాలి అంటే అర్జునుడు లాంటి వాళ్ళు ఎంతో కష్టపడాలి. అంతటి భీష్ముడినే సునాయాసంగా చంపగలిగేవారు ఒకరు ఉన్నారు, అదే శిఖండిని అని. అలా ఒక పక్క కృష్ణుడు పాండవులకు చెప్తూ ఉంటే మరొక పక్క దుర్యోధనుడు భీష్ముడికి అడుగుతాడు. అలా భీష్ముడు కూడా చెప్పటం మొదలు పెడతారు. శిఖండిని అనే అమ్మాయి ముందు జన్మలో అంబాదేవి. అసలు ఈ అంబాదేవి ఎవరు? అసలు శిఖండిని యుద్ధంలో ఎదురుపడగానే భీష్ముడు ఎందుకని తన అస్త్రాలను కింద పెట్టి మృత్యువుని స్వీకరిస్తారు అనేది మనం ఆల్రెడీ మహాభారతం ఎపిసోడ్ 3లో చెప్పాం. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, తప్పకుండా చూసేయండి. అయితే అలా అంబాదేవి మరణించిన తర్వాత మళ్ళీ శిఖండినిగా ద్రుపద రాజ్యంలో పుడుతుంది. అయితే శిఖండిని అనే అమ్మాయిగా పుట్టిన ద్రుపదరాజు ఏ రోజు కూడా ఒక అమ్మాయిలా పెంచలేదు, అబ్బాయిలానే పెంచారు. పెద్దయిన తర్వాత పెళ్లి కూడా చేశారు. కానీ తరువాత పెళ్లి కూతురికి శిఖండిని అబ్బాయి కాదు అమ్మాయి అని తెలిసిపోయింది. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నైన మహారాజుతో చెప్తే అందరి ముందు ద్రుపదిని పరువు పోతుంది. దీనికంతటికీ నేనే కారణం, మా అమ్మ నాన్నలకి ఇంత అవమానం జరగడానికి నేనే కారణం అని శిఖండిని బాధపడి తన జీవితాన్ని ముగించేద్దామని అడవిలోకి వెళ్లి తిండి తిప్పలు మానేసి అలా ఒక ప్రదేశంలో ఉంటుంది. అయితే ఒకరోజు అటుగా వెళ్తున్న యక్షస్ లో ఒకరు అయిన స్తోణకర్ణుడు శిఖండిని దేవిని చూస్తారు. చూసి శిఖండిని దగ్గరికి వచ్చి ఏం జరిగింది అంటే జరిగిన విషయం అంతా శిఖండిని చెప్తుంది. అప్పుడు స్తోణకర్ణుడు జాలిపడి, సరే కొన్ని రోజులు నీ కన్యత్వాన్ని నేను తీసుకుంటా, నా మగతనాన్ని నువ్వు తీసుకో, తర్వాత మళ్ళీ కొన్ని రోజుల్లో తిరిగి ఎవరిలా వాళ్ళు మళ్ళీ మారిపోదాం అని అంటారు. సరే అని ఒప్పుకొని అలానే చేస్తారు. అప్పుడు ఈ శిఖండిని శిఖండి అనే అబ్బాయిగా మారుతుంది. అలా రాజ్యానికి వెళ్లి తన అమ్మాయి కాదు అబ్బాయే అని నిరూపించుకుంటారు. ఇంతలో ఇక్కడ స్తోలకర్ణుడు చేసిన పని యక్షరాజుకి తెలిసి కోపంతో వచ్చి స్తోలకర్ణుడిని శపిస్తారు. నువ్వు జీవితాంతం ఇదే రూపంలో ఉండిపోతావు, నువ్వు ఎవరికైతే నీ మగతనాన్ని ఇచ్చావో వాళ్ళు చనిపోయాక మాత్రమే నువ్వు తిరిగి నీ నిజస్వరూపానికి వస్తావు అని శపిస్తారు. ఇక శిఖండిని పని పూర్తయ్యాక తిరిగి స్తోలకర్ణుడి దగ్గరికి వస్తే అతను జరిగిన విషయం చెప్తాడు. అలా శిఖండిని శిఖండి అనే అబ్బాయిగా మారింది. ముందు జన్మలో శివుడు ఇచ్చిన వరం వలన ఆమె ఎదురు పడితే భీష్ముడు అస్త్రాలను వదిలేస్తారు. ఇది పాండవులకి కృష్ణుడు చెప్తుంటే మరొక పక్క దుర్యోధనుడికి భీష్ముడు చెప్తూ ఉంటారు. ఇక సూర్యుడు ఉదయిస్తారు, సైనికులు సిద్ధమవుతారు, సైన్యం నడుస్తుంటే భూమి కంపిస్తుంది, ఆకాశం నుండి ఉరుములు ఎగసి పడుతున్నాయి. సరిగ్గా 2 సైన్యాలు ఎదురెదురుగా ఉంటారు. వెంటనే అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటారు, కృష్ణ మొత్తం 2 సైన్యాలు ఒకేసారి కనిపించే స్థలం ఏదైనా ఉంటే తీసుకొని వెళ్ళు అని అంటారు. వెంటనే కృష్ణుడు అలానే చేస్తారు. అర్జునుడు ఆ ప్రదేశం నుంచి చూస్తే అక్కడ అతనికి ఎవరు శత్రువులా కనిపించరు. ఒకరు వాళ్ళ అన్న అయితే మరొకరు అతని తమ్ముళ్ళు, ఒకరు అతని తాతయ్య అయితే మరొకరు అతని గురువు. ఇలా అర్జునుడికి ఏం చేయాలో అర్థం కాదు. చివరికి నేను ఈ యుద్ధాన్ని చెయ్యలేను కృష్ణ, నా వల్ల కాదు, నా అనుకునే వాళ్ళనే నేను అంతం చేసి ఏం సాధిస్తాను అని తన రథం మీదే మూర్ఛపడిపోతాడు. వెంటనే శ్రీకృష్ణుడు లేచి, ఇప్పుడు నేను చెప్పింది జాగ్రత్తగా విను అర్జున అని అర్జునుడి జీవితంలోనే అత్యంత విలువైన పాఠాన్ని నేర్పటానికి సిద్ధమవుతారు. అదే భగవద్గీత. ఒక మనిషి తన జీవితాన్ని ఎలా జీవించాలి అనే ప్రతి సత్యం
ఇందులో ఉంటుంది. మరి అది ఏంటి, దానివల్ల అర్జునుడు ఎలా మారబోతున్నారు, అంత గొప్పగా ఇప్పటికి కూడా చెప్పుకునే ఆ భగవద్గీత ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్ అయిన ఎంబీ ఎపిసోడ్ 37 కోసం వెయిట్ చేయాల్సిందే. ఆ ఎపిసోడ్ లో ఎంతో అద్భుతమైన పాఠం ఉండబోతుంది. మేము కూడా వీలైనంత బాగా చెప్పడానికి ప్రయత్నించాం. అది కూడా వేరంగా రిలీజ్ అయిపోతుంది. సో గైస్, ఆ వీడియో రిలీజ్ అవగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ తప్పకుండా ఆన్ లో పెట్టుకోండి. చాలా మంది చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇక్కడ చూడండి, మన వ్యూవర్స్ లో జస్ట్ 10% మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో గైస్, మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ కంటెంట్ నచ్చితే మాత్రమే. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అప్పుడే మన మహాభారతం సిరీస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు ఆ పని చేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ మీట్ అగైన్ ఆన్ ఎంబీ ఎపిసోడ్ 37.